హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో ఒక మంచి మోరల్ స్టోరీ తీసుకుని ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ని అనలైజ్ చేస్తూ స్పోకెన్ ఇంగ్లీష్, రిటన్ ఇంగ్లీష్, వొకాబ్యులరీ అండ్ గ్రామర్ ఆస్పెక్ట్స్ని నేర్చుకుందాం. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ, ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు కైండ్లీ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. అండ్ ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద ఫాక్స్ అండ్ ద క్రో. ది ఫాక్స్ అండ్ ది క్రో. ఫాక్స్ అంటే నక్క, క్రో అంటే కాకి. అంటే ఒక నక్క మరియు కాకిల మధ్య జరిగినటువంటి స్టోరీ అన్నమాట. సో ఇక స్టోరీలోకి వెళ్తే, వన్స్ ఏ బాయ్ వాజ్ ఈటింగ్ ఏ పీస్ ఆఫ్ కేక్. వన్స్ ఏ బాయ్ వాజ్ ఈటింగ్ ఏ పీస్ ఆఫ్ కేక్. వన్స్ అంటే ఒకసారి, వన్స్ అంటే ఒకసారి. ఏ బాయ్ వాజ్ ఈటింగ్ ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే ఒక పిల్లవాడు ఒక కేక్ ముక్క తింటూ ఉన్నాడు. ఓకే, ఒకానొకసారి ఒక పిల్లవాడు ఒక కేక్ ముక్క తింటూ ఉన్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, వాజ్ ఈటింగ్ అన్నారు. వాజ్ ఈటింగ్ అంటే ఇక్కడ వాజ్ అనేది పాస్ట్ యాక్షన్ని ఇండికేట్ చేస్తుందండి. ఒకవేళ వాజ్ ప్లేస్లో ఐఎస్ ఈజ్ యూజ్ చేశారనుకోండి, అప్పుడు ఏ బాయ్ ఈజ్ ఈటింగ్ ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే ఆ పిల్లవాడు కేక్ ముక్కని ఇప్పుడు తింటూ ఉన్నాడు, ప్రజెంట్లో తింటున్నాడు అని అర్థం వస్తుంది ఈజ్ వాడితే. ఇక్కడ వాజ్ అన్నారు కాబట్టి పాస్ట్లో ఒకానొక టైంలో ఒక పిల్లవాడు ఒక పీస్ ఆఫ్ కేక్ని తింటూ ఉన్నాడు. అప్పుడు ఏ క్రో స్నాచ్డ్ అవే ద కేక్ అండ్ ఫ్లూ స్విఫ్ట్లీ టు ఏ ట్రీ టాప్. ఏ క్రో అప్పుడు ఒక కాకి స్నాచ్డ్ అవే. స్నాచ్డ్ అవే అంటే లాక్కోవడము. ఓకే, అంటే స్నాచింగ్ అంటారు కదా, చైన్ స్నాచర్స్ అంటారు చూడండి. అంటే మెల్లో ఉన్న గోల్డ్ చైన్స్ని లాక్కెళ్ళిపోయే వాళ్ళని చైన్ స్నాచర్స్ అంటారు. అంటే స్నాచ్ అంటే లాగేసుకోవడము అని అర్థం అనమాట. అప్పుడు ఒక కాకి స్నాచ్డ్ అవే ద కేక్, ఆ పిల్లవాడి చేతిలో ఉన్నటువంటి ఆ కేక్ని లాగేసుకుని, అండ్ ఫ్లూ స్విఫ్ట్లీ. ఫ్లూ అంటే ఫ్లై అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఫ్లూ అండి, అంటే ఎగరడము అని అర్థం అనమాట. సో ఫ్లూ అంటే ఎగిరిపోయింది. స్విఫ్ట్లీ, స్విఫ్ట్లీ అంటే వేగంగా, స్విఫ్ట్లీ అంటే వేగంగా. టు ఏ ట్రీ టాప్ అంటే ఒక చెట్టు మీదకి ఎగిరి వెళ్ళిపోయింది. అంటే ఒకానొకసారి ఒక పిల్లవాడు ఒక కేక్ ముక్క తింటూ ఉండగా ఆ పిల్లవాడి చేతిలో ఉన్నటువంటి కేక్ని లాగేసుకుని ఆ కాకి ఏం చేసిందంటే చాలా వేగంగా ఒక చెట్టు మీదకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు ద క్రో సెటిల్డ్ అండ్ వాజ్ అబౌట్ టు ఈట్ ద కేక్. ద క్రో సెటిల్డ్, అలా చెట్టు మీదకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెటిల్డ్ అంటే కూర్చోవడము అని అర్థమండి. సెటిల్డ్ అంటే కూర్చోవడము. ద క్రో సెటిల్డ్ అంటే ఆ కాకి చెట్టు మీద కూర్చుని, అండ్ వాజ్ అబౌట్ టు ఈట్ ద కేక్, ఆ కేక్ని తినబోయింది. చెట్టు మీద కూర్చుని ఆ కేక్ని తినబోయింది. ఓకే, ఇక్కడ చూడండి, అండ్ వాజ్ అబౌట్ టు ఈట్ అన్నారు. అబౌట్ టు ఈట్ అంటే చూడండి, జనరల్గా డైలీ లైఫ్లో మాట్లాడేటప్పుడు ఈ అబౌట్ టు అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందండి. అంటే ఏదైనా ఒక పని చెయ్యబోవడము అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను అని చెప్పాలనుకోండి, ఐఎమ్ అబౌట్ టు టెల్ యూ ఏ సీక్రెట్. ఐఎమ్ అబౌట్ టు టెల్ యూ ఏ సీక్రెట్. ఓకే, మీరు ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు అని చెప్పాలంటే, మీరు ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు అంటే యు ఆర్ అబౌట్ టు హియర్ ఏ గుడ్ న్యూస్. యు ఆర్ అబౌట్ టు హియర్ ఏ గుడ్ న్యూస్. ఓకే, సో యూనివర్సిటీ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతోంది అని చెప్పాలంటే ద యూనివర్సిటీ ఈజ్ అబౌట్ టు అనౌన్స్ ద రిజల్ట్స్. ద యూనివర్సిటీ ఈజ్ అబౌట్ టు అనౌన్స్ ద రిజల్ట్స్. సో ఈ విధంగా ఏదైనా ఒక పని జరగబోవడాన్ని అబౌట్ టు అంటాం అనమాట. సో ఇక్కడ ఏమైంది చూడండి, ద క్రో సెటిల్డ్ అండ్ వాజ్ అబౌట్ టు ఈట్ ద కేక్. ఆ కాకి కూర్చుని ఆ కేకుని తినబోయింది. అప్పుడు ఏ ఫాక్స్ స్మెల్డ్ ద కేక్. అప్పుడు ఒక నక్క, స్మెల్డ్ అంటే వాసన చూడడము. ఏ ఫాక్స్ స్మెల్డ్ ద కేక్, ఒక నక్క ఆ కేక్ని వాసన చూసి, అండ్ లుక్డ్ అప్ ఎట్ ద క్రో. లుక్డ్ అప్ అంటే పైకి చూడడము. చెట్టు మీద ఉన్నటువంటి ఆ కాకిని చూసింది. చూసి హీ వాంటెడ్ టు ఈట్ ద కేక్. ఇక్కడ హీ అంటే అతడు అని కాదండి,
ఆ నక్క అనమాట. సో వాంటెడ్ టు ఈట్ ద కేక్, ఆ నక్క ఆ కేక్ని తినాలని అనుకున్నది. ఏదైనా ఒక పని చెయ్యాలని అనుకోవడాన్ని వాంట్ టు అంటాము. ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి వాంటెడ్ టు అయ్యింది. ఓకే, అంటే నేను చిన్నప్పుడు డాక్టర్ని అవుదామనుకున్నాను అని చెప్పాలనుకోండి, ఐ వాంటెడ్ టు బికమ్ ఎ డాక్టర్ ఇన్ మై చైల్డ్హుడ్. ఐ వాంటెడ్ టు బికమ్ ఎ డాక్టర్ ఇన్ మై చైల్డ్హుడ్. ఆమె మిమ్మల్ని కలవాలనుకున్నది అని చెప్పాలంటే ఆమె మిమ్మల్ని కలవాలనుకున్నది. ఓకే, షీ వాంటెడ్ టు మీట్ యూ, షీ వాంటెడ్ టు మీట్ యూ. సో ఈ విధంగా గతంలో ఏదైనా ఒక పని చెయ్యాలనుకున్నాను అని చెప్పడానికి వాంటెడ్ టు యూస్ చేస్తాము. ఒకవేళ వాంట్ టు అన్నామనుకోండి, ఇప్పుడు చేద్దామనుకుంటున్నాను ప్రజెంట్లో అని అర్థం అనమాట. సో హీ వాంటెడ్ టు ఈట్ ద కేక్, ఆ నక్క ఆ కేక్ని తినాలని అనుకున్నది. అప్పుడు హీ సెడ్ ఇన్ ఎ స్వీట్ వాయిస్, అప్పుడు హీ అంటే ఆ నక్క, సెడ్ అంటే అనడము. ఓకే, సెడ్ అంటే అనడము. సే అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ సెడ్ అనమాట. సెడ్ ఇన్ ఏ స్వీట్ వాయిస్ అంటే ఒక మంచి మధురమైన గొంతుతో ఇలా అన్నది నక్క. ఏమన్నదంటే హలో క్రో, హలో క్రో గుడ్ మార్నింగ్, హలో క్రో గుడ్ మార్నింగ్ ద అని అన్నదన్నమాట, విష్ చేసింది. అప్పుడు ద క్రో డిడ్ నాట్ ఓపెన్ హర్ మౌత్, కానీ ద క్రో డిడ్ నాట్ ఓపెన్ హర్ మౌత్. ఓకే, కానీ కాకి దాని నోరుని తెరవలేదు. ఓకే, కాకి దాని నోటిని తెరవలేదు. హెర్ అంటే దాని యొక్క నోటిని తెరవలేదు. అప్పుడు ద ఫాక్స్ థాట్ దట్ టు సే నెక్స్ట్, ఇక్కడ సారీ అండి, ఇది దట్ కాదు, వాట్ అని ఉండాలి, ప్రింటింగ్ మిస్టేక్ అనమాట. వాట్, ద ఫాక్స్ థాట్ వాట్ టు సే నెక్స్ట్. అప్పుడు థాట్ అంటే అనుకోవడము లేదా ఆలోచించడము. ద ఫాక్స్ థాట్ అంటే నక్క ఆలోచించింది. వాట్ టు సే నెక్స్ట్, నెక్స్ట్ ఏం మాట్లాడాలా అని ఆలోచించుకున్నది. ఓకే, ఇది గుడ్ మార్నింగ్ చెప్తే అది రెస్పాండ్ అవ్వలేదు కదా, అందుకని నెక్స్ట్ ఏమందామా అని ఆలోచించుకున్నది అనమాట. వాట్ అంటే ఏమిటి, వాట్ టు సే నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఏమి అనాలా అని అది ఆలోచించుకున్నది. అలా ఆలోచించుకుని హీ సెడ్, ఆ నక్క అన్నది. ఏమన్నదంటే ఓ బ్యూటీ క్వీన్, ఓ బ్యూటీ క్వీన్ అంటే ఓ అందాల రాణి, ఇఫ్ యు లుక్ సో బ్రైట్ అండ్ కలర్ఫుల్ యువర్ వాయిస్ మస్ట్ బి స్వీట్. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఇఫ్ అవసరం లేదండి, ఇఫ్ అవసరం లేదు. సో ఆ నక్క ఏమంటుందంటే ఓ బ్యూటీ క్వీన్, ఓ అందాల రాణి, యు లుక్ సో బ్రైట్ అండ్ కలర్ఫుల్. యు లుక్ అంటే నువ్వు కనిపిస్తున్నావు, సో బ్రైట్ అంటే చాలా కాంతివంతంగా, అండ్ కలర్ఫుల్గా అంటే నువ్వు చాలా కాంతివంతంగా కలర్ఫుల్గా కనిపిస్తున్నావు. యువర్ వాయిస్ మస్ట్ బి స్వీట్. ఓకే, కాబట్టి నీ గొంతు కూడా చాలా మధురంగా ఉండాలి. ఓకే, మస్ట్ బి అంటే ఖచ్చితంగా ఉండాలి అని అర్థం అండి. సో నీ గొంతు కూడా నువ్వు ఉన్నంత అందంగా ఉండాలి అని అన్నది. ఇంకేమన్నది, లెట్ మీ హియర్ ప్లీజ్. ఓకే, లెట్ మీ హియర్, హియర్ అంటే వినడము, లెట్ మీ హియర్ అంటే నన్ను విననివ్వు. ప్లీజ్ దయచేసి నీ గొంతు ఒక్కసారి విననివ్వు, ఎందుకంటే నువ్వు చూడడానికే ఎంత అందంగా ఉన్నావంటే నీ గొంతు అంతకంటే మధురంగా ఉంటుంది, కాబట్టి ఒక్కసారి నీ గొంతు వినిపించవా అని అన్నదనమాట. ఇక్కడ చూసారా, లెట్ మీ హియర్ అంటే నన్ను విననివ్వు, ఏదైనా ఒక పని చెయ్యనివ్వు అని చెప్పాలంటే ఈ లెట్ మీ అనే ఎక్స్ప్రెషన్ వాడతామండి. ఫర్ ఎగ్జాంపుల్, నన్ను ఇంగ్లీష్ మాట్లాడనివ్వు అని చెప్పాలంటే లెట్ మీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, లెట్ మీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, నన్ను రెస్ట్ తీసుకోనివ్వు అని అడగాలనుకోండి, నన్ను రెస్ట్ తీసుకోనివ్వు, లెట్ మీ టేక్ రెస్ట్, లెట్ మీ టేక్ రెస్ట్. అతన్ని లోపలికి రానివ్వు అని చెప్పాలంటే అతన్ని లోపలికి రానివ్వు, లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్, లెట్ హిమ్ కమ్ ఇన్సైడ్. సో ఈ విధంగా ఏదైనా ఒక పని చేయనివ్వండి అని చెప్పడానికి ఈ లెట్ అనేది యూజ్ చేస్తాము. సో ఈ నక్కేమంటుంది, లెట్ మీ హియర్ ప్లీజ్, దయచేసి నీ మధురమైన గొంతుని ఒక్కసారి విననివ్వు అని అన్నదనమాట. అప్పుడు ద క్రో వాజ్ ఫ్లాటర్డ్, ద క్రో వాజ్ ఫ్లాటర్డ్. అప్పుడు ఆ కాకి, ఫ్లాటర్డ్ అంటే ఉబ్బి తబ్బిబ్బైపోవడము,
ఫ్లాటెడ్ అంటే ఫ్లాట్ అయిపోయింది అంటాం కదండి మనం జనరల్గా మాట్లాడేటప్పుడు, అదనమాట. ఫ్లాటెడ్ అంటే ఉబ్బి తబ్బిబ్బి అయిపోయింది. అలా అయ్యి షీ ఓపెన్ హర్ మౌత్ టు కా. ఓకే, ఇక్కడ షీ అంటే ఆ క్రో అనమాట, కాకి. ఓపెన్డ్ తెరిచింది, హర్ మౌత్ తన నోటిని తెరిచింది. ఎందుకని? టు కా. కా అంటే కావు కావు అని అరవడం అనమాట. కాకులు అరుస్తాయి కదా, అలా కాకి అరవడాన్ని కా అంటారు. TO2 అంటే కీ అని అర్థం. అంటే కా అని అరవడానికి అది తన నోటిని తెరిచింది. అప్పుడు అండ్ ఓ డౌన్ ఫెల్ ద కేక్, ద ఫాక్స్ ఏట్ అవే ద కేక్. అప్పుడు చూడండి ఏమైందో. అండ్ ఓ అంటే ఏదైనా సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ జరిగినప్పుడు ఓ అంటాం కదా. ఓ డౌన్ ఫెల్ ద కేక్. డౌన్ అంటే క్రింద, ఫెల్ అంటే పడిపోవడము, కేక్ అనమాట. అంటే కేకు క్రింద పడిపోయింది. అయితే ఇక్కడ ఈ సెంటెన్స్ని ఇన్వర్స్ చేశారు చూసారా. యాక్చువల్గా ద కేక్ ఫెల్ డౌన్ అనాలి. ఓకే, ద కేక్ ఫెల్ డౌన్ అంటే కేకు కింద పడిపోయింది అని అర్థం అండి. కానీ ఇక్కడ సెంటెన్స్ని రివర్స్ చేశారు. దీన్ని ఇన్వర్స్ స్ట్రక్చర్ అంటారు. అంటే ఏదైనా ఒక విషయాన్ని పొయటిక్గా అంటే ఏదో కవిత్వంలాగా చెబుతున్నట్టుగా అలా చెప్పడానికి వాడతాం. దీన్ని ఓన్లీ రిటర్న్ ఇంగ్లీష్లోనే వాడతాం, కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో ఇలా మాట్లాడకూడదు అనమాట. జనరల్గా మనం మాట్లాడేటప్పుడు స్పోకెన్ లాంగ్వేజ్లో ద కేక్ ఫెల్ డౌన్ అనాలి. అంటే కేకు కింద పడిపోయింది. ఇక్కడ ఫిగరేటివ్గా రాశాడు కాబట్టి డౌన్ ఫెల్ ద కేక్ అన్నారు. అప్పుడు కేక్ కింద పడిపోయింది. ద ఫాక్స్ ఏట్ అవే ద కేక్. అప్పుడు ఆ నక్క ఏట్ అవే, ఏట్ అంటే తినడము, ఈట్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఏట్ అనమాట. ఏట్ అంటే తినడము, ఏట్ అవే అంటే తినేసింది. ఓకే, మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా. ఏట్ అంటే తినడము, ఏట్ అవే అంటే తినేసింది. ఓకే, సో ద ఫాక్స్ ఏట్ అవే ద కేక్. అప్పుడు ఆ నక్క వెంటనే కింద పడిన కేక్ను అందుకుని తినేసింది. సో అదండి స్టోరీ. కింద ఒక చిన్న కొటేషన్ చూడండి. చీట్ నాట్ అండ్ బీ చీటెడ్ నాట్. చీట్ నాట్ అంటే మోసం చేయొద్దు, అండ్ బీ చీటెడ్ నాట్ మోసపోవద్దు. అంటే నువ్వు ఎవరిని మోసం చేయొద్దు, అదేవిధంగా ఎవరి చేతిలోనూ కూడా మోసపోవద్దు అనేది ఈ కొటేషన్ యొక్క మీనింగ్ అనమాట అండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, please subscribe to our channel and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.